పేదలకు ఎన్నో రాని పక్షంలో మేము చెప్తున్నట్టు మేము చెప్పేవారికని కాదు, గ్రామాలలో దరఖాస్తు తీసుకున్నారు. ఎవరికి ఇల్లు ఉందో ఎవరికి ఇల్లు లేదో స్పష్టంగా విచారణ రిపోర్ట్లు ఉన్నాయి, దాన్ని అమలు చేయండి. లేదంటే ఎప్పుడు కూడా అధికారులను పంపండి, గ్రామాలకు పంపించి ఇల్లు లేనటువంటి వాళ్ళెవరు, ఇల్లు ఉన్నటువంటి వాళ్ళెవరు, మొదటి లిస్టులో పేర్లు వచ్చినటువంటి వాళ్ళెవరు అనేది విచారణ తేల్చాలనేది కమ్యూనిస్ట్ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. మేము స్పష్టంగా ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఈ జరుగుతున్నటువంటి అవకతవకలను అరికట్టకపోతే బాధ్యత కలిగినటువంటి ప్రజా సమస్యల కోసం నిరంతరం మాట్లాడేటటువంటి కమ్యూనిస్ట్ పార్టీగా ఈ అవకతవకలను సరిచేయడానికి అవసరమైతే మార్పు రాకపోతే మీ పైన పార్టీ అధిష్టానానికి కూడా ఫిర్యాదు చేయడానికి వెనకండ ఈ సందర్భంగా చెప్తున్నాం. మేము రాష్ట్ర పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర పార్టీగా చెప్తున్నాం. ఖచ్చితంగా ఇక్కడ ఈ అరికట్టకపోతే మీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కానివ్వండి, ముఖ్యమంత్రి కానివ్వండి, ఎవరైనా కానీ పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి ఇక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాల వలన ప్రజా ప్రభుత్వానికి కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రి గారి స్ఫూర్తికి విరుద్ధంగా ప్రజల్లో వ్యతిరేకత వచ్చేటటువంటి ప్రమాదం ఉందనే అంశాన్ని స్పష్టంగా మేము చెప్పదలుచుకున్నాం. ఇక్కడ ఈ అంశాలన్నిటినీ పరిగణ ఉంచుకొని దీన్ని సరిచేయాలని డిమాండ్ చేస్తున్నాం. భవిష్యత్తులో వివిధ పద్ధతుల్లో ఈ ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తాం. పేదలకు న్యాయం జరిగేంత వరకు అవసరం వస్తే కలెక్టర్ కార్యాలయాలను దిగ్బంధం చేయడమా ఇంకా ఏ పద్ధతులు అనే దానిపైన కూడా స్పష్టంగా చెప్తున్నాం. దీనిపైన స్థానిక మంత్రి గారు ఆలోచన చేసుకోవాలి. మాకెవరిపైన రాగద్వేషాలు లేవు, ఎవరిపైన వ్యతిరేకత లేదు. కావలసిందల్లా పేదలకు న్యాయం జరగాలనే అంశాన్ని మరొకసారి స్పష్టంగా చెప్తూ పద్ధతి మారకపోతే మా పద్ధతుల్లో మేము వెళ్ళడానికి వెనకంజ వేసే ప్రశ్న లేదు. పద్ధతులు మార్చుకోవాలని ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా కలిసి సమస్యల పరిష్కారం కావాలని పార్టీలో కోరుకుంటున్నావో దాని నుంచి మమ్మల్ని బయటికి తెస్తావా ఉంచుతావా, పేదలకు న్యాయం చేస్తామనేది మీపైనే వదిలేస్తూ స్పష్టంగా ఇల్లు మంజూరు, ఇల్లు లేనటువంటి వాళ్లకు ఇల్లు వచ్చేంత వరకు మాత్రం ఉద్యమాన్ని ఆపేలేదని ఈ సందర్భంగా మరొకసారి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మండల పార్టీకి ఈ కార్యక్రమంలో పాల్గొని ఖచ్చితంగా ఇళ్ల సాధన కోసానికి పోరాడితే మన ఇళ్ళు వస్తాయి, పోరాడితే పోయేది ఏమీ లేదని గతంలో మహానుభావులు చెప్పిండు. ఎప్పుడు పోరాడకపోతే ఇళ్ళు రాకుండా పోతాయి. అనేక మంది చెప్తుంటారు, గ్రామాలలో చెప్తుంటారు, మీరు ఆ ధర్నాకోతే ఇల్లు వస్తుందా, మీరు వాళ్ళ ఎమ్మడి పోతే ఇల్లు వస్తుందా, మీరు మా ఎమ్మడి వస్తే ఇల్లు వస్తామని చెప్తుంటారు. కానీ ఎన్ని సంవత్సరాలుగా ఏ పార్టీ అధికారంలో ఉన్నా మీరే అధికారంలో ఉంటున్నారు. మరి ఇల్లు లేనటువంటి పేదలు ఇంకా ఎందుకు మిగిలినరు, వాళ్ళందరికీ ఎందుకు ఇల్లు ఇవ్వలేకపోయినా, వాళ్ళందరూ కూడా ఎందుకు అభివృద్ధి లేకపోయినా అనేది ఈ సందర్భంగా అట్లా మాట్లాడే నాయకులు ఎవరైనా వారిని ప్రశ్నించదలుచుకున్నాం. పోరాడితే ధర్నాలు చేస్తే ఇండ్లు వస్తాయంటే మరి మీరెందుకు బీసీ రిజర్వేషన్లు కావాలని ఢిల్లీలో ధర్నా చేస్తున్నారు, లేకపోతే ఇంకొక ధర్నాలు చేస్తారు? మేము స్పష్టంగా చెప్తున్నాం, ధర్నాలు అనేది ప్రజాస్వామ్యంలో ప్రజల యొక్క సమస్యను తమ నిరసనను ఏలేటటువంటి వాళ్ళు పొరపాట్లు చేస్తున్నటువంటి అంశాన్ని వారి దృష్టికి తీసుకురావడానికి నిర్వహించేటటువంటి కార్యక్రమమే ధర్నాల కార్యక్రమం. తద్వారా మీరు చేస్తున్నటువంటి తప్పులన్నీ కూడా సరి చేసుకోవాలని హెచ్చరించడానికి, తెలియజేయడానికి ఆందోళన కార్యక్రమాలు పార్టీలు కానీ ప్రజలు కానీ ప్రజా సంఘాలు కానీ నిర్వహిస్తాయి. దీన్ని మేము స్పష్టంగా చెప్తున్నాం. మీరు పోతాయా వస్తాయా అంటే మీరు ఇండ్లు ఇస్తే ఎవరు కూడా ధర్నాలు చేయరు. మీరు పేదలకు న్యాయం చేస్తే పేదరిక నిర్మూలన జరుగుతుంది. ఇది స్పష్టంగా పార్టీలు ఏదైనా అధికారం అనేది ఎవరికి శాశ్వతం కాదని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి అందరికి కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్ష వర్గానికి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు మన డిమాండ్లతో కూడినటువంటి ఇళ్లకు సంబంధించినటువంటి లిస్టులను
ఎంపీడీఓ గారికి సమర్పించడం జరుగుతుంది. తర్వాత మనం భవిష్యత్తును ఏంటనేది ఆలోచన చేద్దామని ఈ సందర్భంగా ఇక్కడ అవకాశం ఇచ్చిన అధ్యక్ష వర్గానికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.